బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ 6వ వారం అయితే రాము ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు బజ్ ఇంటర్వ్యూలో పాల్గొనాల్సిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా అదే విధంగా బజ్ ఇంటర్వ్యూలో రాము అయితే పాల్గొన్నాడు. ఈ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ ఏమాత్రం లేట్ చేయకుండా రాముపై అయితే ప్రశ్నల వర్షం కురిపించాడు. ముఖ్యంగా శివాజీ అడిగిన ప్రశ్నలు ఏంటంటే, రాము ఈ బిగ్ బాస్ హౌస్ లోకి నువ్వు ఎంటర్ అయినప్పుడు నీ గ్రాఫ్ అనేది హైలో ఉండేది, కానీ నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్ లో ఈ లాస్ట్ కి వస్తాడికి నీ గ్రాఫ్ అనేది చాలా తక్కువైంది. గేమ్స్ లో అయితే 100% ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉన్నావు, బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ కూడా అయ్యో, మరి ఎందుకు ఎలిమినేట్ అయ్యావు అనుకుంటున్నావు అంటూ శివాజీ రాముకి అడగగా, ఇంకా రాము అయితే నేను గేమ్స్ అన్ని బాగానే ఆడాను, కాకపోతే కెప్టెన్ కూడా అయ్యాను, గానీ ఈ వారం అయితే నాకు అసలుగా స్కోప్ ఇవ్వలేదు, నేను ఏ టాస్క్ లో అయితే పాల్గొనలేదు, అలానే ఈ వారం నేను నామినేషన్స్ లోకి వచ్చాను కాబట్టి జనాలకి నేను అంతగా కనిపించలేదు, కాబట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యానని అనుకుంటున్నానంటూ రాము అయితే శివాజీకి తెలియజేశాడు. శివాజీ అయితే ఇంక ఈ బిగ్ బాస్ హౌస్ లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అలానే ఈ బిగ్ బాస్ హౌస్ లో వరస్ట్ గా ఎవరు ఆడుతున్నారంటూ రాముకి శివాజీ అడగగా, ఇంకా రాము అయితే ఇలా అన్నాడు, ఈ బిగ్ బాస్ హౌస్ లో నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బర్నీ గారు, నేను ముందుగానే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టగానే నాకు మొదటగా పరిచయం అయింది బర్నీ గారు. బర్నీ గారు అయితే చాలా బాగా ఆడుతారు, ముఖ్యంగా తను చాలా ఎమోషనల్ పర్సన్, అందరితో బాగా క్లోజ్ అయిపోతారు, అతనైతే ఈ బిగ్ బాస్ హౌస్ లో నా ఫేవరెట్ కంటెస్టెంట్. అలానే ఈ బిగ్ బాస్ హౌస్ లో వరస్ట్ గా ఆడుతుంది ఎవరంటే డెమోన్, అలానే రీతు, వీళ్ళిద్దరైతే ఈ బిగ్ బాస్ హౌస్ లో వరస్ట్ గా ఆడుతున్నారు. అసలుకి వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సే లేదు, ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారో వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళు అసలుకి పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఎప్పుడు ఏడ్చుకుని ఉంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎలా కొనసాగుతారో ఏంటో అంటూ రాము తెలియజేసుకుంటూ వచ్చాడు. ఇంకా ఎన్నో ప్రశ్నలతో అయితే ఈ బజ్ ఇంటర్వ్యూ అనేది ముగిసింది. అయితే మరి మీరేమనుకుంటున్నారు, రాముని ఈ 6వ వారం ఎలిమినేట్ చేయడం ఫేర్ ఎలిమినేషనా లేదంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అని మీ కామెంట్ రూపంలో మీ జెన్యూన్ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ ఫ్యాంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.